హలో బెస్టీస్. సో ఈరోజు అయితే నేను మా బేబీని తీసుకొని ఎక్కడికైనా బయటికి వెళ్దాం అనుకున్నాం. కానీ వీ డెంట్ ప్లాన్ ఎనీథింగ్ మచ్. ఇట్స్ లైక్ ఆల్ ఆఫ్ సడన్ ప్లాన్. మా ఆయన వచ్చేసి నాతో ఎందుకో తెలీదు సాంగికి వెళ్దామా అన్నారు. ఐ సెడ్ ఓకే. దెన్ మేము ఫాస్ట్గా రెడీ అయిపోయాం. బేబీని కూడా రెడీ చేసేసి వి స్టార్టెడ్ అనమాట. సో ఫస్ట్ మేము బీరంగూడ టు గచ్చిబౌలి నార్మల్ రూట్ తీసుకున్నాం. అండ్ దెన్ ఫ్రమ్ గచ్చిబౌలి ఓఆర్ఆర్ రూట్ తీసుకున్నాం అనమాట. నాకు మా ఆయనకి ట్రావెలింగ్ అంటే చాలా చాలా ఇష్టం, లైక్ పిచ్చి అనమాట. అందుకే నేను ఇది మెమరబుల్గా ఉండడానికి ఐ థాట్ ఆఫ్ డూయింగ్ అ వ్లాగ్. ఏదో అలా ట్రై చేద్దాం అనుకున్నాను. సో నేనేం చేశాను, బ్యాక్ సీట్లో కూర్చొని బేబీని చూసుకుంటూ ఎక్కడెక్కడైతే మంచి సీన్స్ వచ్చాయో అండ్ ఎక్కడెక్కడైతే బోర్డ్స్ వచ్చాయో ఓఆర్ఆర్ దగ్గర ఐ స్టార్టెడ్ రికార్డింగ్ అ వీడియో. మధ్యలో నాకు క్లౌడ్స్ కూడా చాలా మంచిగా అనిపించింది. మేము ఓఆర్ఆర్ రూట్ తీసుకున్నాం కాబట్టి మాకు టాల్స్కి 150 రూపీస్ పడింది ఫ్రమ్ గచ్చిబౌలి టు సాంగి. అండ్ మా ఆయన మైలేజ్ టెస్ట్ కూడా చేద్దాం అనుకున్నారు. సో స్టార్టింగ్లోనే 0 చేసేసారు. మా కార్ మైలేజ్ ఎంత ఇచ్చిందో, పెట్రోల్ ఎంత కన్జ్యూమ్ చేసుకుందో, టోల్ గేట్స్కి ఎంత అయిందో లాస్ట్కి నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో మనం ఆల్మోస్ట్ సాంగి టెంపుల్ రీచ్ అయిపోయామండి. ఇప్పుడు ఒక టర్న్ తీసేసుకుంటే సాంగి టెంపుల్ కూడా కనిపిస్తుంది ఫ్రమ్ ఫార్. సో ఇక్కడ కనిపిస్తుంది కదండి, అదే సాంగి టెంపుల్. ఇక్కడ ఈ టర్న్ అయితే చాలా బాగుంటుందండి. కనిపిస్తుంది కదండి, అదే సాంగి టెంపుల్ ఎంట్రన్స్. మేమైతే రీచ్ అయిపోయాము. ఇక్కడ పార్కింగ్కి వీళ్ళు 125 రూపీస్ అయితే తీసుకుంటారండి. ఎంటర్ అవుతున్న వ్యూ అయితే చాలా బాగుందండి. మొత్తం లష్ గ్రీనరీ, నాకైతే చాలా బాగా నచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ ఒక ఎంట్రన్స్ కనిపిస్తుంది కదండి, అది బై స్టెప్స్ ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు అవే తీసుకుంటారు. మేము కార్ పార్క్ చేసుకొని డైరెక్ట్ ఎంట్రన్స్లో వెళ్ళిపోదాం అనుకొని కార్ పార్క్ చేసేసుకున్నాం. బికాజ్ మాకు బేబీ కూడా ఉన్నారు, కష్టం అవుతుంది. మేమైతే ఆల్మోస్ట్ పార్క్ చేసేస్తున్నాము. ఇక్కడ అయితే వ్యూ చాలా బాగుందండి. బికాజ్ సాంగి హిల్స్ మీద ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి వ్యూ చాలా చాలా బాగుందండి. మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 12 అయిపోయిందండి. ఇట్ వాస్ ఎ సన్నీ డే, బట్ మంచి గాలి వస్తుంది. సో చాలా బాగుంది. ఇట్ వాస్ వెరీ బ్యూటిఫుల్. లోపలికి వెళ్ళడానికి స్పెషల్గా ఏం టికెట్ లేదండి. ఇదే అండి టెంపుల్. చాలా బాగుంది కదా. ఫుట్వేర్ అలా అయిపోయేసి వెళ్తుంటే కాళ్ళు కాలేయండి, చాలా గలీజ్గా కాలేదు. సో మేము ఫాస్ట్గా లోపలికి వెళ్ళాక చాలా టెంపుల్స్ ఉంటాయండి. మేమైతే ఫస్ట్ గోవిందని దర్శనం చేసుకున్నాం, ఆ తర్వాత అన్ని దర్శనం చేసుకున్నాం. చాలా బాగుందండి సాంగి టెంపుల్. గోవింద